విధంగా అక్కడ రాయబడి ఉంది. ఎప్పుడైతే దేవుణ్ణి ప్రకటించారో డైరెక్ట్గా నేను 8వ వచనానికి వస్తానండి. అందుకు ఆ పట్టణంలో ఏమైందంట, మిగుల సంతోషము కలిగింది. అంటే ఇంకా ఎన్నో సంవత్సరాలకి సరిపడినటువంటి సంతోషం ఎప్పుడు కలిగిందంటే వారు ఏక మనస్కులై ఉన్నప్పుడు. మనం ఏమంటామంటే ఆయన వచ్చి నాతో కలవాలి, నేను వచ్చి ఆయనతో కలవాలి. మొన్నటి రోజున 14వ తారీఖు అనుకుంటా అండి, ఒక మీటింగ్ అటెండ్ అయ్యాం మేము. అది వేరే గ్రూప్ వాళ్ళు పెట్టినటువంటి మీటింగ్ అటెండ్ అయ్యాం మేము. చాలా బాగా నచ్చింది. చాలా ఆ మీటింగ్ లో కూడా ఏదో చెయ్యాలి అనేటువంటిది. ఆ మీటింగ్ కి కంచ ఐలయ్య గారు వచ్చారండి. చాలా చక్కగా మాట్లాడారు సార్. వారందరూ ఒక మాట, సంఘము ఎందుకు ఇంత బాధపడుతుంది ఈ రోజులలో అంటే సంఘములో అంబేద్కర్ని తీసేశారని చెప్పారండి ఆయన. అంటే నేను అది చాలా ఆలోచిస్తున్నాను. బాగా స్పిరిచువల్ ఉన్న పాస్టర్లకు అది నచ్చకపోవచ్చు, కానీ సంఘములో నుంచి అంబేద్కర్ని తీసేశారు. మీరు సంఘములో అంబేద్కర్ని కలుపుకోండి అని చెప్పారండి. ఆ జనాలు 500 మంది పైన వచ్చారండి. జనాలు వాళ్ళు చప్పట్లో మూత మోగించారనమాట. అంబేద్కర్ని ఇన్వాల్వ్ చేయండి సంఘములో, ఎందుకంటే రాజ్యాంగం ఒక చేతిలో అన్నారు, బైబిల్ ఒక చేతిలో అన్నారు, కాబట్టి చేయండి అని చెప్పారు. అదేవిధంగా నేను చివరి మాట చెప్పి ప్రార్థన కూడా మళ్ళీ చేస్తానండి. ఇంకో మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏం చెప్పారంటే, ప్లీజ్ ఫాలో మీ, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టేటువంటి జాలరులుగా చేస్తానన్నాడు. జాలరి పని అంటేనే చాలా కష్టమైనటువంటి పని. మనుషులు పట్టే జాలరులుగా చేస్తా అన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే, క్షమించండి నన్ను, నాకు ఏంటని ఖండించడాన్ని ఏమంటారు సార్, వ్యతిరేకంగా మాట్లాడడం ఎక్కువ ఇష్టం లేదు, కానీ ఒకటి ఇది మాట్లాడాలి కంపల్సరీ. ఇక్కడ ఏం చేస్తున్నామంటే చేపలు పట్టడానికి పోయేటప్పుడే డప్పు కొట్టుకుంటున్నాం మనం. ఎవడైనా చేపలు పట్టడానికి పోయేటప్పుడు డప్పు కొట్టుకోవడం వెళ్తాడండి, అస్సలు బోర్డు ఒక సిద్ధపాటు. ఎంత సిద్ధపాటు పడతాడంటే, అంటే నేను నెల్లూరులో చేపలు పట్టే వాళ్ళని అడిగాను. చేపలు పట్టడానికి వెళ్ళేటప్పుడు ఎంత సిద్ధపాటు అంటే మేము మళ్ళీ వస్తామో రాదో మాకు తెలియదు. అలాంటి సిద్ధపాటుతో మనం వెళ్ళాలి. ఇక చేపలు పట్టడానికి పోతున్నాం అంటేనే డప్పులు, దండలు, శాలువలు, కథ కార్ఖానం అంటుంటుంది. అయితే జాలరికి కూడా సన్మానం జరుగుతుంది. ప్రతిరోజు చేపలు పట్టినప్పుడు జరగదండి. ప్రతిరోజు చేపలు పట్టినప్పుడు వాడికి దండలు వేయరు. ప్రెస్ మీట్ ఒక 10 నిమిషాల తర్వాత మన అతిథులు వినోద్ కుమార్ సార్ గారు మాట్లాడవలసి కోరుతున్నాను. ప్రెస్ మీట్ అనంతరం ఆ ప్రెస్ వాళ్ళు వచ్చారు. మీరు వస్తే కనుక ముందుకు వస్తే కనుక ఇక్కడ వ్యవస్థాపక అధ్యక్షులు గారు సాంతర్ గారు. వాళ్ళు 3 రోజులు నాకు ఆతిథ్యం ఇచ్చారు. అక్కడ ఇండియన్ ముస్లిమ్స్ డిఫరెంట్ యూనివర్సిటీలో నా లెక్చర్స్ పెట్టారు. అక్కడ మన వాళ్ళు వచ్చారు. నేను వస్తున్న విషయం తెలుస్తుంది కదా, మన సర్కిల్లో తెలుస్తుంది కదా. మన వాళ్ళు వచ్చారు. వచ్చి నన్ను అడిగారు, అన్నా మీరు మన వాడై ఉండి ఈ ముస్లిమ్సే మమ్మల్ని అంటరాలుగా చూస్తున్నారు, వీళ్ళ కార్ డ్రైవర్గా మేము పనిచేస్తున్నాం, వీళ్ళ పాయకాన్ని అడుగుతున్నాం, కానీ మాకు ఛాయ్ బయట ఇచ్చి గేట్ బయట మాకు ఛాయ్ ఇస్తున్నారు, మాకు అన్నము గేట్ బయట కూర్చొని పెడుతున్నారు. అట్లాంటి వాళ్ళ రైట్స్ గురించి మాట్లాడడానికి వచ్చినవే, మనం మా రైట్స్ గురించి ఎవరు మాట్లాడాలి? మా గురించి ఎవరు మాట్లాడాలి అన్నా? నువ్వు మావాడిపై ఉండి ఎవరు మా గురించి ఎవరు మాట్లాడాలి? మేము కేథలిక్ చర్చికి పోతే అక్కడ కేథలిక్ చర్చ్ ఉంటే అక్కడికి పోతే కూడా మనలో రానివ్వరు. మా అమ్మమ్మల ఊర్లో నా చిన్నతనంలో జ్ఞాపకం ఉంది, నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. రెడ్లు మెయిన్ స్ట్రీమ్లో కూర్చుంటే మన దళితులు అక్కడెక్కడో కూర్చోవాలి, మన వాళ్ళు ఎక్కడో కూర్చోవాలి. ఒకవేళ మన వాళ్ళు పొరపాటున ఇక్కడ రెడ్లు కూర్చుని అక్కడికి వస్తే తనలు వలపడతారు. రెడ్లు మన వాళ్ళు తన్నుతారు. అంత కుల వివక్షత లేదన్నాడు ఎవడు? చర్చిలో కుల వివక్షత లేదన్నాడు ఎవడు? నేను డైరెక్ట్గా ఎవరికైనా చెప్పాల్సుకునే సందర్భంగా వైఎంసీఏ సాక్షిగా, సికింద్రాబాద్ వైఎంసీఏ సాక్షిగా చెప్తున్నాను, ఈ దేశంలో ప్రతి మతంలో కులం ఉంది, కులము లేదనే వాడు ఎవరైనా సరే
రారా నువ్వు ఇక్కడికి, చెప్తా నీకు. ఇదే ఊర్లలో, ఇదే తెలంగాణ గ్రామాలలో, ఇదే కథలిక్ చర్చిలలో ఈ రెడ్లు మమ్మల్ని ఎక్కడైనా కూర్చొనిచ్చారా? ఇప్పటికీ కూర్చొనిస్తున్నారా? కనీసం ఒక బ్రాహ్మణ క్రైస్తవుడు ఒక దళిత క్రైస్తవ పిల్లల్ని పెళ్లి చేసుకుంటాడా? కనీసం చివరికి మాదిగం చేసుకుంటాడా? క్రైస్తవుడు అయినా కూడా అంటే కులం ఉన్నట్టే లేదంట. మరి కులం ఉన్నప్పుడు కులము ఉన్నదని చెప్పి జాన్ పాల్ పోపు చాలా స్పష్టంగా ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశాడు. కేథలిక్లో ఒక మిషన్ ఏర్పాటు చేశారు వాళ్ళు సపరేట్గా. కుల వివక్షత ప్రపంచవ్యాప్తంగా ఉన్నది అని అంగీకరించింది పోప్, వాళ్ళ కార్డినల్, వాళ్ళంతా కూడా. అంటే జాన్ పాల్ కంటే గొప్పలా వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవడైనా? కుల వివక్షత లేదు మీకు అంటే ఇవాళ జడ్జిని అడుగుతున్నా, నేను ఒక లా ప్రొఫెసర్ అడుగుతున్నా, మొన్న ఇచ్చిన జడ్జిని అడుగుతున్నా, డైరెక్టర్ అడుగుతున్నా, నాకేం భయం లేదు, ఏ జడ్జికి భయం లేదు నాకు. కాదు, కేజీ బాలకృష్ణ గారు జడ్జిమెంట్ ఆనంద్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చారు కదా.